హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కుకింగ్. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నామండి. చాలా సింపుల్ రెసిపీ, కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేయబోతున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ ఇలాగా సన్నగా పొడిగా కట్ చేసుకున్నాను. ఇంకా జింజర్, గార్లిక్, చిల్లీ ఇవన్నీ పొడుగా లాంగ్గా కట్ చేసుకున్నానండి. ఇంకా దీనికి ఆయిల్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, పెప్పర్, సాల్ట్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి. ఇంకా ఇలాగ సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి. తాలింపులో కొంచెం జీలకర్ర, జింజర్, గార్లిక్ వేసుకున్నానండి. ఇవి ఒక 2 minutes సాట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి సాట్ అయిన తర్వాత నేను సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్క 2 minutes ఫ్రై చేసుకున్నామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము ఒకసారి. ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయింది. సెంటర్కి ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకొని మనం మధ్యలో ఎగ్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను ఎగ్స్ బీట్ చేసుకున్నానండి. ఇందులో ఎగ్స్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పెప్పర్, మీకు టేస్ట్ తగ్గట్టు పెప్పర్, సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ చిల్లీస్ వేసుకున్నాను. చాలామంది అన్ని చిల్లీస్ కూడా వేసుకోరు, పెప్పరే ప్రిఫర్ చేస్తారు. కానీ నేను చిల్లీస్ వేసుకున్నానండి. ఓన్లీ ఎగ్స్కి మాత్రమే నేను పెప్పర్ వేసుకున్నాను. ఇక్కడ నేను నాటుకోడి గుడ్లు తీసుకున్నాను, మీరు నార్మల్ గుడ్లనే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనము కొంచెం చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. వెజిటబుల్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. రైస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందామండి. ఒక 5-6 minutes సరిపోతుంది. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.